హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఎవరా ఈ దెయ్యం అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, బడి స్కిప్ చేసి వెళ్ళిపోకండి. మన దగ్గర ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కదా, ఇది యాంక్నీ కోసం వేసుకున్నాను. మొన్న ఒక పిచ్చి పని చేశాలండి, దానికి వచ్చినాయి. మామూలుగా కూడా సమ్మర్ అన్న అసలు మామూలుగా ఎండ అంటేనే భయము. ఇంకా ఈ సమ్మర్ లో మామిడికాయలు వస్తాయి, స్వీట్స్ తిన్నా కూడా నాకు ఇట్లా లావ్ పింపుల్స్ అనేవి వస్తాయి. ఇంకా జా లైన్ చుట్టూతో ఎందుకు వచ్చినాయి అంటే, యోగా మ్యాట్ తీసుకొని దాన్ని వాష్ చేయకుండా, చాలా సెన్సిటివ్ స్కిన్ అండి. ఆ జా లైన్ కింద పెట్టేసరికి ఆ డస్ట్ కి అక్కడ పింపుల్స్ వచ్చేసినాయి అనమాట. అసలు నా ప్రాబ్లం కాదు. నా కోసమే ఫస్ట్ నేను సోప్స్ కానీ ఇట్లా పౌడర్స్ కానీ తయారు చేసుకునేదాన్ని. బయట ప్రోడక్ట్స్ మీద అస్సలు నమ్మకం ఉండేది కాదు నాకు. ఇంకా ఫేస్ ప్యాక్ వేసుకునేది రోజ్ వాటర్ తో వేసుకుంటే మంచిదండి పింపుల్స్ ఉన్న వాళ్ళు. అయితే ఫుల్ గా ఇట్లా డ్రై అవ్వకుండా చూసుకోండి. డ్రై అయితే కనుక రఫ్నెస్ కి ఇంకా పింపుల్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో కొంచెం తేమ ఉన్నప్పుడే మీరు మామూలు వాటర్ తో వాష్ చేయండి. యాక్చువల్ గా వీడియో చేయాలని చెప్పి నేను నెక్ కి అప్లై చేయలేదండి. మామూలుగా అయితే ఫేస్ కి నెక్ కి అప్లై చేసుకోవచ్చు. కొంతమందికి వీప్ మీద వస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, దీంతో పాటు ఒక సోప్ ఉంది మన దగ్గర, నీమ్ తులసి లికోరైస్ తో కలిపింది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఈ పింపుల్స్ తాలూకు మచ్చలు పోవాలంటే కుప్పింటాకు సోప్ కూడా బాగా పనిచేస్తుందండి. ఇట్లా చాలా రకాల సోప్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఫేస్ ప్యాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అయితే పింపుల్స్ కి డాండ్రఫ్ కూడా ఒక సమస్య అవుతుంది, చూసుకోండి ఏముందో మీలో. థ్యాంక్ యూ.